వెల్కమ్ టు అకాడమీ ఇండియాస్ నెంబర్ 1 లర్నింగ్ ప్లాట్ఫామ్ లెట్స్ క్రాక్ ఎస్ఎస్సి ఎగ్జామ్ యూట్యూబ్ ఛానల్ అర్థమెటిక్లో ఇంపార్టెంట్ టాపిక్ పర్సంటేజ్ ఆల్రెడీ 2 వీడియోస్లో అయితే మనం 2 లెసన్స్లో డిస్కస్ చేయడం జరిగింది ప్రాబ్లమ్స్ అదేవిధంగా దానికి సంబంధించి బేసిక్స్ ఇప్పుడు దాని యొక్క కంటిన్యూషన్ థర్డ్ వీడియోనైతే ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం ఇక నా గురించి చూసినట్లయితే నా పేరు రవి మైలారం టీచింగ్ ఫర్ ఎస్ఎస్సి అండ్ రైల్వే ఎగ్జామ్స్కి అయితే టీచ్ చేయడం జరుగుతుంది అర్థమెటిక్ అండ్ అడ్వాన్స్ మ్యాథ్స్ అయితే టీచ్ చేస్తాను ఇక అకాడమీలో మనకి ఎస్ఎస్సి ఎగ్జామ్స్కు సంబంధించి ఎస్ఎస్సి సిజిఎల్ అదేవిధంగా సిహెచ్ఎస్ఎల్ 2021 ఎగ్జామ్స్ సంబంధించి 10th నవంబర్న మనకి సఫలత బ్యాచ్ అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది 10th నవంబర్ రోజున సఫలత బ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది ఎస్ఎస్సి సిజిఎల్ అదేవిధంగా సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్స్ 2021కి సంబంధించిన బ్యాచ్ కంప్లీట్గా ఇదేంటంటే ఫుల్ సిలబస్ని అయితే కవర్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మీకు మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది హిందీ ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో మీకు మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇక్కడ 400+ అవర్స్తో కంప్లీట్ సిలబస్ని అయితే కవర్ చేయడం జరుగుతుంది కంప్లీట్గా డ్యూరేషన్ వచ్చేసి ఏదైతే ఎస్ఎస్సి సిజిఎల్ అదేవిధంగా సిహెచ్ఎస్ఎల్ సంబంధించి సఫలత బ్యాచ్ ఏదైతే ఉందో దీని యొక్క డ్యూరేషన్ వచ్చేసి మనకి 9 months అయితే డ్యూరేషన్ ఉంటుంది అన్లిమిటెడ్ అసెట్స్ ఉంటాయి అన్లిమిటెడ్ అసెట్స్ అదేవిధంగా టెస్ట్ అయితే ఉంటాయి వీక్లీ టెస్ట్ అదేవిధంగా మాక్ టెస్ట్ అదేవిధంగా అన్లిమిటెడ్ అసెస్ ఒక వీడియోని మీరు ఏవైతే లైవ్ క్లాసెస్ జరుగుతున్నాయో అన్నీ మీరు అన్లిమిటెడ్గానైతే అసెస్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది దాంతోపాటు డెడికేట్ డౌట్ క్లియరింగ్ సెషన్స్ కూడా ఉంటాయి ఏదైనా మీకు డౌట్ ఉన్నట్లయితే డౌట్స్ క్లియర్ చేసుకోవడం కోసం కూడా మీకు కంప్లీట్గా సెషన్స్ అయితే అందించడం జరుగుతుంది ఇక అక్టోబర్కి సంబంధించి అకాడమీ బ్యాంక్ ఆఫర్స్ చూసినట్లయితే మీరు బ్యాంక్ ఆఫర్ 1 year సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే మీకు 4 months అడిషనల్ ఇవ్వడం జరుగుతుంది 2 year సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే 8 months అడిషనల్గా ఎక్స్ట్రా అయితే అడిషనల్ సబ్స్క్రిప్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ 1 year సబ్స్క్రిప్షన్ వచ్చేసి 6500 2 year సబ్స్క్రిప్షన్ వచ్చేసి 7800 సెట్ కాంబో ఆఫర్ ఏదైతే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన ఆఫర్ చూసినట్లయితే 1 year సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే మనం ఇక్కడ 6 months అనేది అడిషనల్గా కాస్ట్ వచ్చేసి 8888 2 years తీసుకున్నట్లయితే మీకు 12 months అంటే 2 years సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 1 year అనేది మీకు ఎక్స్ట్రా రావడం జరుగుతుంది అంటే 3 years అవుతుంది అడిషనల్గా 1 year అయితే ఇస్తున్నారు కాస్ట్ వచ్చేసి 11,110 రూపీస్ నెక్స్ట్ అదేవిధంగా బ్యాంక్ ప్లస్ ఆర్బిఓ కాంబో ఆఫర్ చూసినట్లయితే 6 months సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే మీకు 1 month అయితే సబ్స్క్రిప్షన్ అయితే వస్తుంది ఎక్స్ట్రా 7,000 కాస్ట్ 1 year సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 3 months అయితే రావడం జరుగుతుంది కాస్ట్ వచ్చేసి 9,000 2 year సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే మీకు 6 months అనేది ఎక్స్ట్రా రావడం జరుగుతుంది కాస్ట్ వచ్చేసి 10,500 ఇక బ్యాంక్ ఎగ్జామ్స్కు సంబంధించి 24 months 12 months 6 months నో కాస్ట్ ఈఎంఐ కూడా అవైలబుల్గా ఉంది 24 months సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే 7,800 12 months సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే 6,500 6 months సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే 5,400 అయితే అవుతుంది మీరు మంత్ వైజ్గా కూడా పే చేయొచ్చు ఫర్ మంత్ వచ్చేసి ఇక్కడ 325 రూపీస్ 24 monthsకి అయితే 12 monthsకి అయితే 542 6 months వచ్చేసి ఫర్ మంత్ వచ్చేసి 900 అయితే అవుతుంది ఇక మీరు సబ్స్క్రిప్షన్ తీసుకునేటప్పుడు యాడ్ ఏమంటున్నాడు ఇక్కడ హావియర్ రిఫరల్ కోడ్ అని మీకు కింద కనిపిస్తుంది ఇక్కడ RAV10 అనే కోడ్ను యూజ్ చేసినట్లయితే మీకు 10% ఇన్స్టంట్ డిస్కౌంట్గా రావడం జరుగుతుంది ఓన్లీ బ్యాంక్ ఎగ్జామ్స్కే కాదు మీరు అకాడమీలో ఏ సబ్స్క్రిప్షన్ ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నా కంప్లీట్గా మీకు ఏంటి 10% ఇన్స్టంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది RAV10 అనే కోడ్ని మాత్రం యూజ్ చేయండి RAV10 అనే కోడ్ని యూజ్ చేసినట్లయితే మీకు ఇన్స్టంట్గా 10% డిస్కౌంట్ అని రావడం జరుగుతుంది నెక్స్ట్ బ్యాంక్ ఏదైతే ప్లస్ సబ్స్క్రిప్షన్ ఎవరైతే తీసుకున్నారో వారికి లైవ్ క్లాసెస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది దాంతోపాటు మీకు వీక్లీ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు ఏవైతే లైవ్ క్లాసెస్ ఉంటాయి కంప్లీట్గా లైవ్ క్లాసెస్ అయితే అందించడం జరుగుతుంది మీరు సబ్స్క్రిప్షన్ తీసుకుంటే దాంతోపాటు మీకు వీక్లీ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు అన్లిమిటెడ్ అసెస్ ఉంటుంది ఏదైతే ఈ ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటున్నారో అన్లిమిటెడ్ అసెస్ అయితే ఉంటుంది ఇది కంప్లీట్గా ఒక స్ట్రక్చర్డ్ కోర్సెస్ ఇవి స్ట్రక్చర్డ్ కోర్సెస్ అన్లిమిటెడ్ అసెస్ అయితే ఉంటుంది ఈ వీక్లీ టెస్ట్ ఏవైతే ఉన్నాయో వీక్లీ టెస్ట్గా మీకు ర్యాంక్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మీ పొజిషన్ ఏంటి ఇండియా వైడ్గా ఉన్న ర్యాంక్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అక్కడ కూడా మీ ర్యాంక్ను కూడా తెలుసుకోవచ్చు దాంతోపాటు మీకు ఇంకా డౌట్స్ ఏవైనా ఉన్నట్లయితే కంప్లీట్గా పర్సనల్ గైడెన్స్ అయితే అందించడం జరుగుతుంది ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కంప్లీట్గా పర్సనల్ గైడెన్స్ అందించడం జరుగుతుంది ఏవైతే మీరు వీక్లీ టెస్ట్ ఏవైతే రాస్తున్నారో వీక్లీ టెస్ట్కు సంబంధించి టెస్ట్ అనాలసిస్ కూడా చేయడం జరుగుతుంది ఇది మనకి ఒక ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు మనకి కంపల్సరీగా ఒక స్టడీ ప్లానర్ అనేది కంప్లీట్గా ఉండాలి ఇది
ఏదైతే ప్లస్ కోర్స్ ఎవరైతే తీసుకున్నారో వారికి కంప్లీట్గా ఒక కస్టమైజ్డ్ స్టడీ ప్లాన్ కూడా అందించడం జరుగుతుంది. దానిపైన రివ్యూస్ కూడా ఉంటాయి. మీకు రివ్యూస్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఏదైతే లైవ్ క్లాసెస్తో పాటు మనకి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు మెటీరియల్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది కంప్లీట్గా ఏ కోర్స్ అయితే బై చేస్తున్నారో ఆ కోర్సుకు సంబంధించి స్పెషలైజ్డ్ నోట్స్, దాంతోపాటు ఆ నోట్స్తో పాటు మీకు ప్రాక్టీస్ చేసుకోవడం కోసం సెట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా ఇవన్నీ కాకుండా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఎక్స్పర్ట్ గైడ్లైన్స్ పేరుతోటి మీ డౌట్స్ని అయితే క్లియర్ చేయడం జరుగుతుంది. ఎగ్జామ్స్ సంబంధించి ఎక్స్పర్ట్స్ గైడ్లైన్స్ కూడా అందించడం జరుగుతుంది. ఇక అన్అకాడమీలో రైజ్ అండ్ అనే ఫ్యూచర్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. లైవ్ క్లాసెస్ జరుగుతున్నప్పుడు మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే ఇమీడియట్గా రైజ్ అండ్ అనే ఫ్యూచర్ పైన క్లిక్ చేసినట్లయితే ఇమీడియట్గా ఎడ్యుకేటర్ మీ యొక్క లర్నర్ ఎవరైతే ఉన్నారో వాడి డౌట్ని అక్కడే అంటే ఇమీడియట్గా సాల్వ్ చేయడం జరుగుతుంది. డౌట్ని మీరు ఈ ఫ్యూచర్ని అయితే యూజ్ చేసుకోండి. ఇక అన్అకాడమీ బ్యాంకు స్కాలర్షిప్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే బ్యాంక్ ఆస్పరెంట్స్ ఉన్నారో వారికి గుడ్ న్యూస్ అని అయితే చెప్పొచ్చు. ఆల్ బ్యాంకర్ ఆస్పరెంట్స్కు ఇందులో పార్టిసిపేట్ చేయొచ్చు. కంప్లీట్గా ఇది ఫ్రీ రిజిస్ట్రేషన్ అయితే ఉంటుంది. ఇది ఈ కాంబోట్ ఏదైతే ఉందో అన్అకాడమీ కాంబోట్ కంప్లీట్ క్రాక్ ఇదైతే ఉందో ఇది కంప్లీట్గా ఏమవుతుంది మనకి హిందీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే అయితే అవైలబుల్గా ఉంటుంది. మీకు 36 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 50 మినిట్స్లో సాల్వ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇది కంప్లీట్గా 1 కోర్ స్కాలర్షిప్ టెస్ట్ అనమాట. 1 కోర్ స్కాలర్షిప్ టెస్ట్. ఇది కంప్లీట్గా ఫ్రీ రిజిస్ట్రేషన్, ఫీ ఎన్రోల్ అయితే ఉంటుంది. ఏంటి 36 క్వశ్చన్స్, 50 మినిట్స్ టైం ఉంటుంది. ఎవ్రీ సండే 10 AM అనేది ఎన్రోలింగ్ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది. ఎవ్రీ సండే 10 AMకి ఎన్రోలింగ్ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది. ఎవరైతే బ్యాంక్ ఆస్పిరెంట్స్ ఉన్నారో వీరైతే పార్టిసిపేట్ అయితే చేయండి. మంచి ఆపర్చునిటీస్ అని చెప్పొచ్చు. ఇక్కడ మీ ర్యాంకు సపోజ్ పార్టిసిపేట్ చేశారు, మీ ర్యాంకు 1 to 3 ఉందనుకోండి, మీకు 1 ఇయర్ ఏదైతే బ్యాంక్ ప్లస్ సబ్స్క్రిప్షన్ అయితే 1 ఇయర్కు బ్యాంకుకు సంబంధించి ఎగ్జామ్స్ ప్లస్ సబ్స్క్రిప్షన్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. మీకు ఒకవేళ 4 to 10 మధ్యలో వచ్చినట్లయితే ర్యాంకు 75 స్కాలర్షిప్. ఈ విధంగా ర్యాంకును బట్టి స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే మనం పర్సంటేజెస్ సంబంధించి ఆల్రెడీ చాలా ప్రాబ్లమ్స్ అయితే డిస్కస్ చేయడం జరిగింది పార్ట్ 1, అదేవిధంగా పార్ట్ 2లో. ఇప్పుడు దాని యొక్క కంటిన్యూషన్ పార్ట్ 3లోనైతే క్వశ్చన్స్ని అయితే డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మనిష తన జీతంలో 12.5% రోజువారీ ఉపయోగం కోసం మరియు మిగిలిన 30% ఇంటి అద్దెకు ఖర్చు చేస్తుంది. తర్వాత ఆమెకు ఎంత 4410 రూపీస్ మిగిలింది. ఆమె జీతం ఎంత అని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. మనిష ఏం చేస్తుంది, తన జీతంలో 12.5 రోజువారీ ఉపయోగం కోసం మిగిలిన దాంట్లో 30% ఇంటి అద్దెకు ఖర్చు చేస్తుంది. తర్వాత ఆమె మధ్య ఎంత మిగులుతుంది, ఆమె దగ్గర 4410 రూపీస్ మిగిలితే ఆమె జీతం ఎంత అని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. ఇక్కడ 12.5% పర్సెంటేజ్ని ఫ్రాక్షన్లోకి మార్చండి. ఏమవుతుంది 1/8 అవుతుంది. నెక్స్ట్ 30% ఏదైతే ఉందో 30%ని ఫ్రాక్షన్లోకి మార్చండి. ఇక్కడ 3/10 అయితే వస్తుంది ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేస్తే. ఇనీషియల్ నెక్స్ట్ ఫైనల్ ఏమవుతుంది, ఇనీషియల్గా ఎంత ఉంది 8, ఖర్చు చేస్తుంది కాబట్టి ఏమవుతుంది 7 అవుతుంది. సబ్ట్రాక్ట్ చేయండి. ఖర్చు చేస్తుంది ఉపయోగం కోసం కాబట్టి 1/8లో 8 అయితే ఇనిషియల్గా ఉంటుంది, ఖర్చు చేస్తుంది కాబట్టి డిఫరెన్స్ అయితే చూడండి, డిఫరెన్స్ 7. ఇక్కడ 10 అయితే ఉంటుంది, ఇక్కడ డిఫరెన్స్ చూస్తే 7 అయితే ఉంటుంది. ఇక్కడ ఏమవుతుంది మల్టిప్లై అయితే చేయండి. 8 into 10 చేసినట్లయితే ఏమవుతుంది 80 అవుతుంది. ఇక్కడ కూడా 7 into 7 చేస్తే 49 అవుతుంది. ఇది మనకి ఫైనల్గా వచ్చింది. ఎంత 49 యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు 4410 ఏమవుతుంది 4410 అయితే అవుతుంది. క్యాన్సల్ చేయండి. క్యాన్సల్ చేస్తే మనకి ఎంత వస్తుంది 4190 మనకి ఏమవుతుంది ఇక్కడ 4410 అయితే వస్తుంది. 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 90. మనకి ఎన్ని యూనిట్స్ కావాలి 80 యూనిట్స్ అయితే కావాలి. 80 యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు 80 into 90 చేయండి. చేస్తే ఏమవుతుంది 7200 అయితే వస్తుంది. 8 9s 72 దట్ ఈజ్ ఈక్వల్ టు 7200. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 400 మరియు 500 మరియు 600 మంది విద్యార్థులు 3 సెట్ల పరీక్షకు హాజరయ్యారు మరియు ఉత్తీర్ణత శాతం 100, 90 మరియు 80. మొత్తం సెట్ల యొక్క ఉత్తీర్ణత శాతం ఎంత అని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. ఏమంటున్నాడు, సెట్స్ తీసుకుందాం. ఇది ఫస్ట్ సెట్, నెక్స్ట్ సెకండ్ సెట్, నెక్స్ట్ థర్డ్ సెట్. ఫస్ట్ సెట్లో 400 మెంబర్స్ అపియర్ అయ్యారు.
నెక్స్ట్ 500 మెంబర్స్, నెక్స్ట్ 600 మెంబర్స్. ఇందులో ఫస్ట్ సెట్లో 100% ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళైతే పాస్ అవ్వడం జరిగింది. ఇక్కడ అంటే 400 పీపుల్. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ సెట్లో 90%, 5 9s ఎంత అవుతుంది మనకి 450. నెక్స్ట్ ఇందులో 80% ఏమవుతుంది 6 8 48, 480. మొత్తం ఇక్కడ ఎంత అంటున్నాడు, మొత్తం ఉత్తీర్ణ శాతం 3 సెట్ల ఉత్తీర్ణ శాతం ఎంత అంటున్నాడు. ఇక్కడ 400 + 500 900, 900 + 6 ఎంత అవుతుంది 1500 అవుతుంది. ఇక్కడ పాస్ అయిన విద్యార్థుల సంఖ్య 400 + 450 850, 850 850 + 900 900 + 430, 900 + 430 ఏమవుతుంది 1330 అయితే అవుతుంది. 1330. ఇక్కడ చూడండి 0 0, నెక్స్ట్ 5 13, 1 మిగులుతుంది, 1 మిగులుతుంది 12 13, 1330 అయితే వస్తుంది. డిఫరెన్స్ చూడండి ఒకసారి. డిఫరెన్స్ ఇది పాస్ అయిన విద్యార్థుల సంఖ్య, ఇది మొత్తం విద్యార్థుల సంఖ్య. ఇప్పుడు పర్సంటేజ్ కావాలి కదా, పాస్ అయిన మొత్తం పర్సంటేజ్ 1330/1500 × 100. 2 zeros-కి 2 zeros క్యాన్సల్. ఇక్కడ 5 తోటి అయితే కట్ చేయండి. 5 తోటి కట్ చేస్తే ఏమవుతుంది 5 3s, నెక్స్ట్ 5 2s 10, 3 మిగులుతుంది 33, 5 6 30, 3 మిగులుతుంది. ఏమవుతుంది మనకి ఇక్కడ మళ్ళీ 30 ఉంటుంది, 5 6 30. క్యాన్సల్ చేయండి. 3తో క్యాన్సల్ చేసినట్లయితే ఏమవుతుంది 26 కదా, 8 24, మనకెంత వస్తుంది 8 24, 26 మిగులుతుంది. మళ్ళీ 8 88 ఉంది. 88 ఉన్న కేసు ఏముంది మనకి ఇక్కడ 8 2/3 ఫ్రాక్షన్ అయితే ఉంది. కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏమవుతుంది మనకి 88 2/3% అయితే వస్తుంది. టోటల్ విద్యార్థుల్లో పర్సంటేజ్ 3 సెట్లలో కలిసి ఉత్తీర్ణత శాతం ఎంత, ఇక్కడ 88 2/3%. ఇక్కడ ఏమవుతుంది టోటల్ సెట్స్ గురించి అడిగాడు. మొత్తం పాస్ అయిన విద్యార్థుల సంఖ్య బై మొత్తం విద్యార్థుల సంఖ్య × 100 చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ అయితే వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక వ్యక్తి దగ్గర తన డబ్బులో ఏదైతే ఒక వ్యక్తి తన దగ్గర ఉన్న డబ్బులో 30% ఒక వస్తువు కొనడానికి మరియు మిగిలింది 10% రవాణా కోసం ఖర్చు చేశాడు. తర్వాత అతడు 60 రూపాయలు విరాళం ఇచ్చాడు. చివరికి అతని దగ్గర 1200 రూపాయలు మిగిలింది. అతను రవాణా కోసం చేసిన ఖర్చు ఎంత అని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. ఇక్కడ ఏంటి, తన దగ్గర 30% ఏదైతే డబ్బు ఉందో దాంట్లో నుంచి 30%ని కన్వర్ట్ చేయండి పర్సెంటేజ్లోకి, ఫ్రాక్షన్లోకి. 3/10 వస్తుంది. నెక్స్ట్ తర్వాత ఏం చేశాడు, ఇక్కడ 10%ని కూడా కన్వర్ట్ చేయండి. చేస్తే ఏమవుతుంది 1/10 అయితే అవుతుంది. ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తున్నాడు, తన దగ్గర 10 ఉండే ఏం చేస్తున్నాడు, రవాణా కోసం ఒక వస్తువు కొనడం కోసం ఖర్చు చేస్తున్నాడు. ఏమవుతుంది మనకి 7 అయితే అవుతుంది. ఇది ఇనీషియల్గా ఉన్నది అమౌంట్, ఫైనల్గా ఉన్నది అమౌంట్. తర్వాత తను ఖర్చు చేశాడు, ఎంత మిగిలింది 1200 అయితే మిగిలింది. నెక్స్ట్ ఇక్కడ 10% రవాణా అంటున్నాడు. 10 మళ్ళీ ఏంటి డిఫరెన్స్ చూడండి 9, ఎంత విరాళం ఎంత ఇచ్చాడు 60 ఇచ్చాడు. ఇక్కడ 10 × 10 = 100. నెక్స్ట్ 7 × 9 = 63. ఇది యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఏమవుతుంది 1260. 63 units = 1260. 1 unit = 20. 63 units = 1260. 1 unit = 20. 1 unit = 20. అతను రవాణా కోసం చేసిన ఖర్చు ఎంత అని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. రవాణా కోసం చేసిన ఖర్చు ఎంత అని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. రవాణా కోసం ఎంత ఖర్చు చేశాడు, ఇక్కడ చూడండి క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. ఇక్కడ మనకి 30%, ఫస్ట్ ఏం చేస్తున్నాడు 30% ఎంత అవుతుందో 30% ఒక డబ్బును కొనడానికి, ఏదైతే ఒక వస్తువును కొనడానికి తను యూజ్ చేయడం జరిగింది. అంటే తన దగ్గర ఎంత మిగిలింది 70% ఉంది. 70%లో తను ఏం చేస్తున్నాడు 10%, 70%లో 10% ఏం చేస్తున్నాడు రవాణా కోసం ఖర్చు చేయడం జరుగుతుంది. అంటే ట్రావెలింగ్ కోసం ఖర్చు చేయడం జరుగుతుంది. 70%లో 10% ఎంత అవుతుంది మనకి 7 అయితే అవుతుంది. 7 అవుతుంది. ఇక్కడ రవాణా కోసం ఏమవుతుంది 7 × 7 యూనిట్స్ అయితే అవుతుంది. ఇక్కడ రవాణా ట్రావెలింగ్ ఎంత అవుతుంది 7 యూనిట్స్ అయితే అవుతుంది. 7 × 20 అయితే చేయండి, చేస్తే ఏమవుతుంది మనకి 140 అయితే రావడం జరుగుతుంది. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ తన దగ్గర ఉన్న డబ్బులో 30% ఒక వస్తువు కొనడానికి ఖర్చు చేస్తే
రిమైనింగ్ ఎంత ఉంటుంది? తన దగ్గర 70% ఉంటుంది. 70%లో తను ఏం చేస్తున్నాడు? 10% ఏం చేస్తున్నాడు? రవాణా కోసం ఖర్చు చేయడం జరుగుతుంది. రవాణా కోసం 70లో 10% ఎంత అవుతుంది? మనకి 7 అయితే వస్తుంది. ఇక్కడ 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి? 20 అయితే రావడం జరిగింది. 7 × 20 ఈజ్ ఈక్వల్ టు 140. రవాణా కోసం ఎంత ఖర్చు చేస్తున్నాడు? 140 రూపీస్ అయితే ఖర్చు చేస్తున్నాడు. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అమిత్ తనతో కొంత మొత్తాన్ని కలిగి ఉన్నాడు. కొంత మొత్తం కలిగి ఉండంట అమిత్ అనే క్యాండిడేట్. దానిలో 20% కారు కొనడానికి మరియు మిగిలిన 5% బైకు నిర్వహణ కోసం ఖర్చు చేశాడు. 120 బహుమతిగా ఇచ్చాడు. అతని దగ్గర రూపాయలు 1400 మిగిలి ఉంటే మొత్తం సొమ్ము ఎంత అని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. అమిత్ ఏం చేస్తున్నాడు? తన దగ్గర ఉన్న సొమ్ములో 20% కారు కొనడానికి, 5% బైక్ ఏదైతే రిపేరింగ్ కావచ్చు, నిర్వహణ మెయింటెనెన్స్ కోసం యూజ్ చేయడం జరిగింది. తను 120 రూపాయలు బహుమతిగా ఎవరికో ఇచ్చాడు. తన దగ్గర 1400 మిగిలి ఉంటే మొత్తం సొమ్ము ఎంత అని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. ఇక్కడ 20%ని ఫస్ట్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయండి. 1/5. నెక్స్ట్ 5% ఉంది. 5%ని ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయండి. 1/20. ఫస్ట్ 5 ఉండే ఖర్చు చేస్తున్నాడు. ఎంత? 4 యూనిట్స్. ఎంత? 1400 మిగిలింది. నెక్స్ట్ తర్వాత ఇక్కడ 20 యూనిట్స్ ఉండి దీంట్లో నుంచి ఖర్చు చేస్తున్నాడు. ఎంత? 19 అవుతుంది. ఎంత విరాళం ఇచ్చాడు? 120 రూపీస్ విరాళం ఇచ్చాడు. యాడ్ చేయండి. 15, 20 ఇది ఎంత అవుతుంది? 19 4 = 76. నెక్స్ట్ ఇది మల్టిప్లై చేయండి. 100, 76, 15, 20. 76 యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు 15, 20. 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 15, 20/76. ఎంత అవుతుంది? 20. 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 20. ఎన్ని యూనిట్స్ కావాలి? మొత్తం అంటున్నాడు కదా, మొత్తం 100 యూనిట్స్ అయితే ఉంది. 100 × 20 దట్ ఈజ్ ఈక్వల్ టు 2000 అయితే వస్తుంది. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రాము జీతం శ్యాము కంటే 30% తక్కువ. శ్యాము జీతం రాము కంటే ఎంత శాతం ఎక్కువ అని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. రాము జీతం శ్యాము కంటే 30% తక్కువ అంటున్నాడు. ఇక్కడ శ్యామ్ జీతం తీసుకుంటున్నాను. శ్యామ్ జీతం వచ్చేసి 100 అయితే తీసుకుంటున్నాను. అప్పుడు రామ్ ఎంత అవుతుంది మనకి జీతం? 30 తక్కువ అంటున్నాడు. 30 తక్కువ, 30% తక్కువ అంటే ఎంత అవుతుంది? 70 అవుతుంది. ఇప్పుడు ఏమడుగుతున్నాడు? శ్యామ్ కంటే రామ్ జీతం ఎంత అని చెప్పేసి ఎక్కువ అని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. 30/70 × 100 చేసినట్లయితే ఏమవుతుంది? క్యాన్సల్. నెక్స్ట్ 300/70, 300/7 దట్ ఈజ్ ఈక్వల్ టు 4 × 28, 4 × 28, 2 మిగులుతుంది. 20, 4 × 2 = 14, 6 మిగులుతుంది. 60, 6 మిగులుతుంది. 6/7 ఎంత? 42. 6/7 అనేది మనకు కావాల్సిన ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ శ్యామ్ ఎవరైతే తక్కువ జీతం ఉందో శ్యాము కంటే 30% తక్కువ అయితే అంటున్నాడు. రాము జీతం ఎవరైతే తక్కువ ఉన్నారో వాళ్ళ జీతాన్ని 100 అనుకుంటున్నాను. రాము జీతం ఏమవుతుంది? తక్కువ అవుతుంది. ఎవరైతే ఇక్కడ జీతాలను అయితే కంపేర్ చేయండి, చేసినట్లయితే ఏమవుతుంది? 70, 70, 30 ఎంత తక్కువ? 30, 30/70 × 100 చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సోను జీతం మోహన్ కంటే 25% ఎక్కువ. మోహన్ జీతం సోను కంటే ఎంత శాతం తక్కువ అని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. ఇక్కడ సోహన్ జీతం మోహన్ కంటే 20% ఎక్కువ. ఇక్కడ మోహన్ జీతాన్ని నేను 100 అనుకుంటున్నాను. అప్పుడు సోహన్ జీతం ఎంత అవుతుంది? +25%, +25 ఎంత అవుతుంది? సోహన్ జీతం ఏమవుతుంది? 125 అయితే అవుతుంది. డిఫరెన్స్ చూడండి. డిఫరెన్స్ ఎంత? 25 డిఫరెన్స్ అవుతుంది. ఇక్కడ 25 సోహన్ జీతం ఎంత? 125 × 100. 1 × 5 1 × 20 ఎంత అవుతుంది మనకి? 20%. 20% అనేది సోహన్ జీతం తక్కువ. మోహన్ సాలరీ కంటే సోహన్ జీతం ఎంత తక్కువ? ఇక్కడ మనకి 20% తక్కువ. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 20. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. చక్కెర ధర 20% పెరిగితే ఖర్చు ఏమాత్రం మార్చకుండా చక్కెర వినియోగం ఎంత శాతం తగ్గించాలి? చక్కెర ధర 20% పెరిగిందంట. ఖర్చు ఏమాత్రం మార్చకుండా చక్కెర వినియోగాన్ని ఎంత శాతం తగ్గించాలని చెప్పేసి అయితే అడుగుతున్నాడు.
20%. 20% is equal to 1/5. ఇక్కడ 1/5 ఇనీషియల్ కాస్ట్, ఇనీషియల్, నెక్స్ట్ ఫైనల్. ఇనీషియల్ ఫైనల్ అయితే తీసుకోండి. 5 యూనిట్స్ పెరిగింది అంటున్నాడు 6. నెక్స్ట్ యాస్టీజ్గా 5 రాయండి, ఇక్కడ 6 రాయండి. ఇప్పుడు డిఫరెన్స్ చూడండి. డిఫరెన్స్ ఎంత? -1 వస్తుంది ఇక్కడ. ఇది ఏదైతే ఫైనల్ ఉందో ఫైనల్ నుంచి వస్తే -1. మీరు -1 వస్తుంది అంటే డిక్రీజింగ్ అనమాట. -1 వస్తుంది మనకి అంటే డిక్రీజింగ్ బై 6 ఇంటూ ఏదైతే ఇనీషియల్లో ఫైనల్ వాల్యూ ఏదైతే ఉందో సెకండ్ వాల్యూ అది తీసుకోవాలి. 1 డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ 6 ఇంటూ 100 పర్సెంటేజ్ కావాలి. 100/6 దట్ ఈజ్ ఈక్వల్ టు 16 6 96 2/3 దట్ ఈజ్ ఈక్వల్ టు 2/3%. 16 2/3% అనేది మనకు కావాల్సిన ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఆహార ధరలు 10% పెరిగితే ఒక వ్యక్తి తన ఖర్చును పెంచుకోకుండా వినియోగాన్ని ఎంత మేర తగ్గించాలని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. ఇక్కడ 10% ఈజ్ ఈక్వల్ టు 1/10 ఇనీషియల్, నెక్స్ట్ ఫైనల్. ఇనీషియల్ ఫైనల్ 10, నెక్స్ట్ ఇక్కడ 9. పెరిగితే అంటున్నాడు కదా 11. ఇక్కడ పెరిగితే అన్నప్పుడు ఈ రెండింటిని యాడ్ చేయండి, న్యూమరేటర్ డినామినేటర్. తగ్గితే అన్నప్పుడు డిఫరెన్స్ అయితే తీసుకోండి. ఇక్కడ పెరిగింది కాబట్టి ఏం చేశాను, న్యూమరేటర్ డినామినేటర్ యాడ్ చేస్తే 11 అయింది. ఇది 10, నెక్స్ట్ ఇక్కడ 11 తీసుకోండి. డిఫరెన్స్ చూడండి. డిఫరెన్స్ మళ్ళీ ఏమవుతుంది మనకి, ఎంత డిఫరెన్స్ ఏమవుతుంది, -1 వస్తుంది. డిఫరెన్స్ -1 అంటే ఏమవుతుంది, తగ్గించాలి. డైరెక్ట్ అక్కడ తగ్గించాలని అడుగుతున్నాడు కాబట్టి 1 ఏది ఇక్కడ మనకి 11 అయితే ఉంది. 11 ఇంటూ 100 చేయండి. 100/11 ఏమవుతుంది, 100/11 దట్ ఈస్ ఈక్వల్ టు 11 9 99. నెక్స్ట్ 1/9 1/11%. 1/11% దట్ ఈస్ ఈక్వల్ టు ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కొత్త బడ్జెట్లో కిరోసిన్ నూనె ధర 25% పెరిగితే ఒక వ్యక్తి తన వ్యయాన్ని పెంచుకోకుండా కిరోసిన్ నూనె వినియోగాన్ని ఎంత శాతం తగ్గించాలని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. ఇక్కడ 20% పెరిగింది అంటున్నాడు. 20% పెరిగింది. 20%ని ఏం చేస్తున్నాను, ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయండి. 1/4. 1/4 అయితే మనకి ఏమవుతుంది, ఫ్రాక్షన్ అయితే వస్తుంది. ఇనీషియల్ ఫైనల్. ఇనీషియల్గా మనకి 4 ఉంది, తర్వాత 5 అయింది. ఇది 4, ఇది 5. ఇక్కడ డిఫరెన్స్ చూడండి. డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు 1. 1 ఇనీషియల్ ఎంత మనకి 5 ఇంటూ 100 ఇంటూ 100. 100 చేస్తే ఏమవుతుంది, 5 1 5 20 దట్ ఈజ్ ఈక్వల్ టు 20% అనేది తను తగ్గించుకోవాలి. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక వినియోగదారు తన వస్తువులపై తన ఖర్చు మునుపటిలాగే ఉంచాలనుకుంటే కొన్ని వస్తువుల ధర 15% పెరిగింది. అతను వస్తు వినియోగాన్ని ఎంత శాతం తగ్గించాలని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. ఇక్కడ 15%. 15% అంటే 15/100 క్యాన్సల్ చేయండి. 5 3 నెక్స్ట్ 5 20 ఏమొస్తుంది మనకి, 3/20 అనేది ఫ్రాక్షన్ కదా. ఇనీషియల్, నెక్స్ట్ ఫైనల్. ఇనీషియల్గా 20 ఉంది, 15% పెరిగిందంటే 23. నెక్స్ట్ ఇది 20 తీసుకోండి, ఇది 23 తీసుకోండి. డిఫరెన్స్ ఎంత ఉంది, 3 డిఫరెన్స్ ఉంది. డిఫరెన్స్ 3. డిఫరెన్స్ ఇక్కడ 23 ఇంటూ 100 ఏం చేస్తారు, 300/23. 23 1 23. ఓకే, 70 మిగులుతుంది. 23 2 ఏమవుతుంది మనకి 46. 23 3 చూడండి ఒకసారి, ఎంత 70 మిగులుతుంది కదా. 3 అంటే 9 69. 3 వస్తుంది. 3 వస్తుంది. ఇక్కడ 13 వస్తుంది. 13 మనకి 1 మిగులుతుంది. 2/3. 13 1 2/3 23 అయితే వస్తుంది. ఆప్షన్ మనకి ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. 13 1/23% అనేది తగ్గించుకోవాలి. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక వస్తువు యొక్క ధర 50% పెంచినట్లయితే దాని వినియోగంపై అదే వ్యయాన్ని ఉంచడానికి దాని వినియోగాన్ని ఎంత మేర తగ్గించాలని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. ఏం చేస్తున్నాడు, వస్తువు ధర 50% పెంచిండు. నెక్స్ట్ వినియోగం అంతే ఉంచాలి. 100% + 50 దట్ ఈజ్ ఈక్వల్ టు 50/150. క్యాన్సల్ చేయండి. 50 1 53. ఎంత తగ్గించాలి, 1/3 తగ్గించినట్లయితే ఏంటి, వ్యయాన్ని 1/3 వినియోగాన్ని ఎంత మేర తగ్గించాలని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. ఇక్కడ ఇంతకుముందేమో పర్సెంటేజ్ అడిగాడు, ఇప్పుడు ఎంత పాటు తగ్గిస్తే బాగుంటుందని చెప్పేసి అడిగాడు. ఇక్కడ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్.
నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. బియ్యం ధరను 20% పెంచినట్లయితే బియ్యం కోసం తన వ్యయాన్ని పెంచుకోకుండా ఉండడానికి ఇంటి యజమాని బియ్యం వినియోగాన్ని ఎంత తగ్గించాలని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. ఏంటి 20% పెంచినట్లయితే బియ్యం కోసం తన వ్యయాన్ని పెంచుకోకుండా ఇంటి యజమాని బియ్యం వినియోగాన్ని ఎంత తగ్గించాలని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. 25% ఈక్వల్ టు 1/4 1/4 1/4 అయితే ఇనీషియల్ ఫైనల్ పెరుగుతుంది అంటున్నాడు. పెరుగుతుంది కాబట్టి ఏమవుతుంది 4 కాస్త 5 అవుతుంది. మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ ఈ 4 రాసుకోండి, ఇది 5 అవుతుంది. మళ్ళీ ఇక్కడ డిఫరెన్స్ చూడండి, డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ ఇనీషియల్ ఎంత 5 ఇంటూ 100 చేయండి. 1 జా 2 జా దట్ ఈజ్ ఈక్వల్ టు 20%. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక వస్తువు యొక్క ధర ప్రస్తుత రేట్లో 40% తగ్గితే ఆదాయం మార్చకుండా ఉండడానికి దాని వినియోగం ఎంత శాతం పెరగాలి అని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. ఇక్కడ ఇంత ముందాక మనకి ఇంక్రీజింగ్ అన్నాడు, ఇప్పుడు డిక్రీజింగ్ అంటున్నాడు. 40% అంటే ఏమవుతుంది మనకి 2/5 ఫ్రాక్షన్ అయితే అవుతుంది. ఏం లేదు, ఇక్కడ ఫ్రాక్షన్ ఏం చేస్తున్నాము 40% అంటే 40. ఈ పర్సెంటేజ్ సింబల్ని రిమూవ్ చేసి బై 100 అయితే పెట్టుకోండి. 0కి 0 క్యాన్సల్, 2 జా 5 జా. ఈ విధంగా మనకి ఫ్రాక్షన్లోకి అయితే కన్వర్ట్ అయితే అవుతుంది. ఇనీషియల్ నెక్స్ట్ ఫైనల్, ఇనీషియల్గా ఎంత ఉంది మనకి 5 ఉంది. ఫైనల్ వచ్చేసరికి తగ్గుతుంది, అంటే డిఫరెన్స్ చూడండి. తగ్గుతుంది అన్నప్పుడు న్యూమరేటర్ డినామినేటర్ యొక్క డిఫరెన్స్ ఎంత 3. ఇక్కడ సేమ్ మళ్ళీ 5 పెట్టండి, ఇక్కడ 3 పెట్టండి. డిఫరెన్స్ చూడండి, డిఫరెన్స్ చూస్తే మనకి ఏమవుతుంది +2 అవుతుంది. కాబట్టి పెరగాలి, శాతం పెరగాలి. ఇంటూ ఎంత 3 ఇంటూ 100 ఏమవుతుంది 200/3 200/8 లేదంటే 33. ఇక్కడ ఇది 3 1 జా 3 33 1/3 అయితే వస్తుంది. ఇంటూ 2 చేయండి, అది ఈజీ మెథడ్. 33 1/3 అయితే ఏమవుతుంది 66. 2 33 జా మనకి 66, 2/3 అయితే రావడం జరుగుతుంది. 2/3% ఏమవుతుంది ఫైనల్గా మనకి 66 2/3% పెరగాల్సి ఉంటుంది. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక వస్తువు ధర 60% పెరిగింది, ఖర్చు పెంచకుండా ఉండడానికి వస్తువుల వినియోగాన్ని ఎంత శాతం తగ్గించాలని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. 60% పెరిగింది అంటున్నాడు. 60% ఏమవుతుంది మనకి 60% అంటే 60/100 దట్ ఈజ్ ఈక్వల్ టు 0 0 క్యాన్సల్, 3 జా నెక్స్ట్ 5 జా ఎంత 3/5. 3/5 అనేది మనకి ఫ్రాక్షను. ఇనీషియల్ నెక్స్ట్ ఫైనల్. ఫస్ట్ 5 ఉన్నది కాస్త ఏమవుతుంది పెరుగుతుంది అంటున్నాడు. పెరుగుతుంది అంటే ఈ రెండింటిని యాడ్ చేయండి 8. నెక్స్ట్ ఇది 5 ఇది 8. డిఫరెన్స్ చూడండి, డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు 3. నెక్స్ట్ ఇనీషియల్ కాస్ట్ ఎంత మనకి 8 ఇంటూ 100 ఇంటూ 8. ఇక్కడ 8 1 జా 8 12.5. 12.5 ఏమవుతుంది మనకి ఇక్కడ 12.5 ఈజ్ ఈక్వల్ టు 100. 12.5 ఇంటూ 3 ఇక్కడ ఎంత 12 3 జా 36. నెక్స్ట్ 3 1 జా 3/2. ఇక్కడ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఉంది 3/2 అనేది. మళ్ళీ మనకి ఏమొస్తుంది 36 + 1/2 3/2 అంటే 1.5 కదా, ఈ 1 యాడ్ చేయండి 37 1/2% మనకి ఏమవుతుంది తగ్గాల్సి అయితే ఉంటుంది. ఎంత తగ్గించాలి 37 1/2% అయితే తగ్గించాలి. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. పెట్రోల్ ధర 20% పెరిగింది, కారు యజమాని ఖర్చు మార్చకుండా తన పెట్రోల్ వినియోగాన్ని ఎంత శాతం తగ్గించాలని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. ఇక్కడ 25% ఈజ్ ఈక్వల్ టు 1/4 ఇనీషియల్ ఫైనల్ 4 5. ఇక్కడ 4 నెక్స్ట్ 5. డిఫరెన్స్ ఎంత 1 డిఫరెన్స్ బై 5 ఇంటూ 100 5 1 జా 5 20 దట్ ఈజ్ ఈక్వల్ టు 20%. ఎంత తగ్గించాలి 20% తగ్గించాలి. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక సంఖ్య 20% పెరుగుతుంది, తర్వాత 20% తగ్గుతుంది, నికర పెరుగుదలలో తగ్గుదల శాతం ఎంత అని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. నికర సంఖ్య పెరుగుతుంది మరియు 20% తగ్గుతుంది, నికర పెరుగుదల లేదా తగ్గుదల శాతం ఎంత అని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. ఇక్కడ ఎప్పుడైతే మనకి పెరుగుదల అదేవిధంగా తరుగుదల ఏదైతే మనకి ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ న్యూమరికల్లీ ఈక్వల్ ఉన్నట్లయితే మనము డైరెక్ట్ ఏం చేస్తాము, అది ఆల్వేస్ మనకి ఏమవుతుంది డిక్రీజింగే అవుతుంది, డిక్రీజ్ అవుతుంది ఆల్వేస్.
న్యూమరికల్లీ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ ఈక్వల్ ఉన్నట్లయితే అది డిక్రీజింగే అవుతుంది. కంప్లీట్గా r² / 100 అనే ఫార్ములాని అయితే యూజ్ చేస్తాం. 20 × 20 ఏదైతే న్యూమరికల్లీ ఈక్వల్ ఉన్న పర్సెంటేజ్ అయితే ఉందో అది ² / 100 అయితే వేయండి. దట్ ఈస్ ఈక్వల్ టు ఏమవుతుంది 400/100. 4 జీరోస్కి క్యాన్సల్. 4% ఏంటి మనకి డిక్రీజ్ 4%. ఇలాంటి కేసెస్లో మనకి ఆల్వేస్ డిక్రీజ్ అవుతుంది. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక సంఖ్య మొదట 20% తగ్గుతుంది, తర్వాత 20% పెరుగుతుంది. ఫలిత సంఖ్య అసలు సంఖ్య కంటే 30 తక్కువ ఉంటే అసలు సంఖ్యను కనుగొనండి అని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. ఫస్ట్ ఏమవుతుంది 20% పెరుగుతుంది, ఫస్ట్ 20% తగ్గుతుందంట. 20% తగ్గుతుంది అంటే 1/5. నెక్స్ట్ తర్వాత 20% పెరుగుతుంది, 20% పెరుగుతుంది, ఇది కూడా మనకి 1/5. ఫస్ట్ 5 ఏమైంది కాస్త 4 అయింది. ఇనిషియల్గా ఉన్నది ఫైనల్గా ఉన్నది 4 అయింది. నెక్స్ట్ తర్వాత ఏమైంది పెరుగుతుంది. ఫస్ట్ తగ్గింది 5 యూనిట్స్ ఉన్నది కాస్త 4 అయింది. నెక్స్ట్ 5 యూనిట్స్ ఉన్నది కాస్త 6 అయింది. ఇక్కడ మల్టిప్లై చేయండి, మల్టిప్లై చేస్తే ఎంత 25. నెక్స్ట్ మల్టిప్లై చేయండి 24. డిఫరెన్స్ ఎంత 1 డిఫరెన్స్. 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 30. 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 30. 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 30 అయితే అవుతుంది. డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు 30. ఇక్కడ ఈ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్ 30. ఇక్కడ ఇనీషియల్గా ఎంత అంటున్నాడు, అసలు సంఖ్య వచ్చేసేమో మనకి 25 యూనిట్స్. మనకి ఏదైతే రిజల్టింగ్ వచ్చిందో ఫలిత సంఖ్య అది 24 యూనిట్స్. ప్రోడక్ట్ అయితే వేయండి. 25 యూనిట్స్ కావాలి కాబట్టి 25 × 30 చేస్తే ఏమవుతుంది మనకి 750 అయితే రావడం జరుగుతుంది. 25 3 = 75, 0కి 0. దట్ ఈస్ ఈక్వల్ టు ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ సి అనేది మనకు కావాల్సిన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక సంఖ్యను 20% పెంచినట్లయితే మరియు ఫలిత సంఖ్య మళ్ళీ 20% పెంచినట్లయితే మొత్తం పెరుగుదల శాతం ఎంత అని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. ఫస్ట్ ఏం చేస్తున్నాడు, ఫస్ట్ 20% ఇంక్రీజ్ అయింది, అయితే 1/5. మళ్ళీ ఏమైంది, మళ్ళీ 20% ఇంక్రీజ్ అయింది, మళ్ళీ 25 అంటే మళ్ళీ 1/5. ఇనీషియల్గా మనకి 5 యూనిట్స్ ఉన్నది కాస్త ఏమైంది 6 యూనిట్స్ అయింది ఫైనల్గా, ఇనీషియల్ ఫైనల్. ఇది మళ్ళీ ఏమైంది 5 యూనిట్స్ ఉన్నది కాస్త మళ్ళీ 6 అయింది. ఇక్కడ ప్రోడక్ట్ అయితే వేయండి. 5 × 5 25. నెక్స్ట్ 6 × 6 ఎంత 36. 36 అయితే వచ్చింది. ఇక్కడ పెరుగుదల శాతం ఎంత అని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. డిఫరెన్స్ అయితే చూడండి. డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది 11. నెక్స్ట్ ఇనిషియల్గా ఎంత ఉంది మనకి 25 × 100. 25 × 100. 25 1 = 25 4 = 11 × 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 44% అనేది ఇంక్రీజింగ్ పర్సెంటేజ్. ఇంక్రీజ్డ్ పర్సెంట్ ఎంత అయింది, ఓవరాల్గా మనకి 44 అనేది కావాల్సిన ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక వస్తువు యొక్క ధర 10% పెరిగింది, కానీ వస్తువు యొక్క రోజువారీ అమ్మకం 10% తగ్గుతుంది. రోజువారీ అమ్మకంపై రసీదులపై నికర ప్రభావం ఎంత ఉంటుందని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. ఇక్కడ ఆల్రెడీ మనం లాస్ట్ ప్రాబ్లంలో డిస్కస్ చేయడం జరిగింది. ఇక్కడ ఏంటి 10% పెరిగింది, 10% తగ్గింది. న్యూమరికల్గా డిక్రీజింగ్ ఇంక్రీజింగ్ ఈక్వల్ ఉన్నట్లయితే డైరెక్ట్ మనకేమవుతుంది ఆల్వేస్ డిక్రీజింగే వస్తుంది. ఆల్వేస్ డిక్రీజింగే రావడం జరుగుతుంది. న్యూమరికల్ ఈక్వల్ కాబట్టి 10 × 10 ఇక్కడ /100 అయితే వేయండి. దట్ ఈస్ ఈక్వల్ టు 100/100 అయితే వస్తుంది. 100/100 అంటే ఏమవుతుంది 1 అనేది డిక్రీజింగ్ అంటే మనకి నెగిటివ్ ఉంటుంది. నెగిటివ్ ఉంటే డిక్రీజింగ్, పాజిటివ్ ఉంటే ఏమవుతుంది ఇంక్రీజింగ్ అనమాట. ఆప్షన్ ఏ ఈస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక పుస్తకం యొక్క ధర మొదట 20% తగ్గి తర్వాత 25% పెరిగింది. వస్తు ధరలో తదుపరి మార్పు ఎంత అని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. ఫస్ట్ 20% ఇంక్రీజ్ అయింది, 20% దట్ ఈస్ ఈక్వల్ టు 1/5. తర్వాత ఏమైంది 25% ఇంక్రీజ్ అయింది. ఫస్ట్ 20% డిక్రీజ్ అయింది, 20% ఈజ్ ఈక్వల్ టు 1/5. తర్వాత 25% ఇంక్రీజ్ అయింది, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/4. ఇక్కడ ఇనీషియల్ ఫైనల్. ఇనీషియల్గా 5 ఉన్నది కాస్త ఏమైంది 4 అయింది. నెక్స్ట్ ఇక్కడ 4 ఉన్నది కాస్త ఏమైంది 5 అయితే అయింది. ప్రోడక్ట్ చేయండి 20. నెక్స్ట్ ఇక్కడ ప్రోడక్ట్ చేయండి, ప్రోడక్ట్ చేస్తే 4 5 = 20. ఇక్కడ డిఫరెన్స్ అనేది మనకి దెర్ ఈజ్ నో డిఫరెన్స్ అనేది లేదు. కాబట్టి ఇక్కడ ఒక వస్తువు ఏదైతే మొదట 20% తగ్గి తర్వాత 20% పెరిగినా ఏదైతే పుస్తకం ఉందో పుస్తకంలోని ఎలాంటి మార్పు అయితే ఉండదు రేట్లో. ఆప్షన్ సి ఈస్ ద రైట్ ఆన్సర్. ఎందుకోసం అంటే ఇక్కడ మనకి ఇనీషియల్
యూనిట్స్ నెక్స్ట్ ఫైనల్ యూనిట్స్ అనేవి ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ద ప్రైస్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక వస్తువు యొక్క ధర మొదట 20% పెరిగింది మరియు తర్వాత మళ్ళీ 10% పెరిగింది. చివరగా పెరిగిన ధర 99 అయితే అసలు ధర ఎంత అని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. ఇక్కడ ఫస్ట్ 20% పెరిగింది. 20% ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1/5. నెక్స్ట్ 10% మళ్ళీ పెరిగింది. 10% ఈజ్ ఈక్వల్ టు 1/10 ఇనీషియల్ నెక్స్ట్ ఫైనల్. ఫస్ట్ 5 యూనిట్స్ ఉన్నది కాస్త పెరిగితే ఏమైంది? యాడ్ చేయాలి కదా 6 యూనిట్స్. నెక్స్ట్ ఇది 10 యూనిట్స్ ఉన్నది కాస్త 11 అయితే అయింది. ప్రోడక్ట్ చేయండి ఎంత? 50. నెక్స్ట్ ఇక్కడ ప్రోడక్ట్ చేయండి 66 యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు ఏదైతే ఫైనల్గా ఏదైతే ఉందో ఈ ఫైనల్ ఉన్నది ఎంత? 99 అయితే రావడం జరిగింది. 99 ఎంతకి 99 వస్తుంది మనకి? 66. 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 99/66. కట్ చేయండి. 11 9 11 6 3 3 నెక్స్ట్ 3 ఎంత అవుతుంది? 3/2 అయితే వస్తుంది 1 యూనిట్. మనకి ఎన్ని యూనిట్స్ కావాలి? 50 యూనిట్స్ అయితే కావాలి. అసలు ఇనిషియల్ ధర ఎంత? 50 యూనిట్స్. 50 ఇదైతే 50 ఇంటూ 3/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 1 నెక్స్ట్ 25 25 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు 75. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక నిర్దిష్ట వస్తువు యొక్క ధర భారతదేశంలో 10% పెంచారు. అదే వస్తువు యొక్క వినియోగాన్ని 200 టన్నుల నుండి 225 టన్నులకు పెంచారు. భారత ఆర్థిక వ్యవస్థలో వస్తువుపై ఎంత శాతం ఖర్చు పెరుగుతుంది అని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. ఒక వస్తువు భారతదేశంలో 10% పెంచారు. దాంతోపాటు వినియోగాన్ని కూడా 200 నుండి 225 టన్నులకు పెంచారు. భారత ఆర్థిక వ్యవస్థలో వస్తువుపై ఎంత ఖర్చు శాతం పెరిగిందని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. ఇక్కడ 100 ఏదైతే నేను సిపి ఈజ్ ఈక్వల్ టు 100 అయితే అనుకుంటున్నాను, ఇవ్వలేదు. నెక్స్ట్ ఏమైంది? 10% పెంచారు. 10% ఇంక్రీజ్. 10% ఇంక్రీజ్ అంటే ఏమవుతుంది? ప్లస్ 10%. 100లో 10% ఏమవుతుంది? మనకి 10 అయితే అవుతుంది. మొత్తం టోటల్ 110 అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది? ఏదైతే మనకి వినియోగం ఏదైతే ఉందో వినియోగాన్ని కూడా ఏం చేశారు? ఇంక్రీజ్ చేయడం జరిగింది. 200 టన్నుల నుండి 225 టన్నులకైతే పెంచడం జరిగింది. ఇక్కడ దీని యొక్క పర్సెంటేజ్ అయితే ఫైండ్ అవుట్ చేయండి. ఎంత పర్సెంట్ వినియోగాన్ని పెంచారు? 225 మైనస్ 200 చేస్తే మనకి 25. ఇది ఇనిషియల్గా 200 ఇంటూ ఇదేంటి? కన్జంప్షన్ ఏదైతే కన్జంప్షన్ పర్సెంటేజ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 25/200 ఇంటూ 100 అయితే వేయండి. 2 zeros క్యాన్సల్. 2 1 25 అంటే ఏమవుతుంది? 12.5. కన్జంప్షన్ ఎంత పెరిగింది మనకి? 12.5% పెరిగింది. ఇక్కడ 110కి మనకి ఇది రేట్లో ధరలో 120%, కన్జంప్షన్లో మళ్ళీ ఎంత పెరిగింది? ప్లస్ 12.5 ప్లస్ 110 దట్ ఈజ్ ఈక్వల్ టు 123.5 మనకి పెరిగింది పర్సెంటేజ్. 123 అది కన్జంప్షన్ యాజ్ వెల్ యాజ్ రేటు. డిఫరెన్స్ చూడండి ఒకసారి. 123కి 100కి ఫస్ట్ ఉన్న సిపికి ఫైనల్ సిపికి డిఫరెన్స్ చూస్తే ఎంత వస్తుంది మనకి? 23.5 అయితే రావడం జరుగుతుంది. ఆప్షన్ ఎంత? ఇక్కడ ఇది మల్టిప్లై చేస్తే ఏమవుతుంది మనకి? 12.5 ప్లస్ 120 23.5 అయితే రావడం జరుగుతుంది. ఆప్షన్ డి ఈస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ డి అనేది మనకి కావాల్సిన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. త్రిభుజం యొక్క ఆధారాన్ని కొలిచేటప్పుడు 40% అధికంగా తీసుకోబడింది మరియు దాని ఎత్తును 40% తక్కువ కొలిచారు. దాని వైశాల్యంలో మార్పు శాతం ఎంత అని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. ఏదైతే ట్రయాంగిల్ ఏదైతే ఉందో దాన్ని అయితే తీసుకుంటున్నాడు. ఇక్కడ ఇనీషియల్గా నెక్స్ట్ 40% అంటున్నాడు. ఫస్ట్ 40% అంటే ఏమవుతుంది మనకి? 2/5 అయితే రావడం జరుగుతుంది ఫ్రాక్షన్లో. ఇనీషియల్ ఫైనల్. ఇక్కడ బేస్ తీసుకునేటప్పుడు ఏం చేశారు? బేస్ తీసుకునేటప్పుడు అధికంగా తీసుకోవడం జరిగింది. అంటే 5 ఇక్కడ యాడ్ చేస్తే అధికంగా అంటే యాడ్ చేయడం. నెక్స్ట్ హైట్ తీసుకోండి. హైట్ ఏం చేస్తున్నాడు? 5 ఉన్నది కాస్త ఏమైంది? తక్కువ కొలిచాడు. దట్ ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్స్ 3. ప్రోడక్ట్ చేయండి. ప్రోడక్ట్ వచ్చేసి మనకి ఎంత? 25. నెక్స్ట్ ఇక్కడ ప్రోడక్ట్ వచ్చేసి 21. డిఫరెన్స్ చూడండి. ఈ రెండింటి మధ్యన డిఫరెన్స్ 4 ఇంటూ మనకి బై 25 ఇంటూ 100 1 నెక్స్ట్ 4 ఏమవుతుంది? 4 ఇంటూ 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 16%. ఏరియాలో మనకి 16% అనేది చేంజ్ రావడం జరుగుతుంది. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. సి అనేది మనకి కావాల్సిన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రాము
50% ఆదాయం పన్ను చెల్లిస్తాడు. అతను 20% సర్చార్జ్ చెల్లించాలి. ఆ విధంగా అతను చెల్లించాల్సిన నికర పన్ను రేటు ఎంత అని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. రాము 50% పన్ను చెల్లిస్తాడు. అందులో 20% సర్చార్జ్ అవుతుంది. అతను మొత్తం చెల్లించాల్సిన పన్ను ఎంత అని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. 50 చెల్లిస్తాడు. అందులో 50లో మళ్ళీ మనకి 20% సర్చార్జ్. 20% సర్చార్జ్. 0కి 0 క్యాన్సల్. ఈ 0కి 0 క్యాన్సల్. 50 ప్లస్ 5 ఇంటూ 2 దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 50 ప్లస్ 10 దట్ ఈజ్ ఈక్వల్ టు 60. అతను మొత్తం చెల్లించాల్సిన నికర పన్ను రేటు ఎంత అంటే మనకి 60%. 50% ప్లస్ 50%లో మళ్ళీ 20%. 50% ప్లస్ ఇది మనకి 10% అయితే వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 60% అయితే మనకు కావాల్సిన ఆన్సర్. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక వస్తువు యొక్క ధర P% పెంచారు. తర్వాత కొత్త ధర P% తగ్గింది. తాజా ధర 1 రూపీ అయితే అసలు ధర ఎంత అని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. ఒక వస్తువు P% పెంచడం జరిగింది ఫస్ట్. తర్వాత P% తగ్గించారు. ఇప్పుడు ఏదైతే కొత్తది ఏదైతే ఉందో తాజా ధర వచ్చేసి 1 రూపీ అయితే అసలు ధర ఎంత అని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. ఇక్కడ P% అయితే పెంచుతున్నారు. P% పెంచారు. ఇక్కడ ఇనీషియల్ నెక్స్ట్ ఫైనల్. ఇనిషియల్ ఫైనల్ 100 తీసుకుంటున్నాను. ఇనిషియల్ ఏం చేశారు ఫస్ట్ P% పెంచారు 100 ప్లస్ P. నెక్స్ట్ తర్వాత ఇనిషియల్ తీసుకుంటున్నాను. సెకండ్ కేసులో P% 100 మైనస్ P అయితే అవుతుంది. తగ్గిస్తున్నారు. P% పెంచారు. P% తగ్గించారు. ప్రోడక్ట్ చేయండి. 100 ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు 10,000. నెక్స్ట్ ఇదేమవుతుంది మనకి 100 ప్లస్ P ఇంటూ ఇది కూడా ప్రోడక్ట్ చేయండి. చేస్తే 100 మైనస్ P. 100 మైనస్ P. ఇక్కడ ఏమంటున్నాడు ఫైనల్ ధర ఎంత అంటున్నాడు 1 రూపీకి ఈక్వల్ అంటున్నాడు. తాజా ధర ఏంటంటే మనకి ఏదైతే ఫైనల్ ఏదైతే ఉందో దీని ధర ఈజ్ ఈక్వల్ టు 1 రూపీ అంటున్నాడు. 1 రూపీ అంటున్నాడు. ఈజ్ ఈక్వల్ టు 1 రూపీ ఎంత అంటున్నాడు 1 ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది 1 రూపీ. 1 రూపీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 1 రూపీ ఈజ్ ఈక్వల్ టు 10,000 మైనస్ P స్క్వేర్. 10,000 మైనస్ P స్క్వేర్ ఎందుకు వచ్చింది A ప్లస్ B ఇంటూ A మైనస్ B. 100 ప్లస్ P ఇంటూ 100 మైనస్ P. A ప్లస్ B ఇంటూ A మైనస్ Pలో ఉంది కాబట్టి 1 రూపీ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది ఇక్కడ 10,000 మైనస్ P స్క్వేర్ వస్తుంది. 1 యూనిట్ మనకి ఏం కావాలి 10,000 యూనిట్స్ కావాలి. 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 1 రూపీ వేరు 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 1/10,000 మైనస్ P స్క్వేర్. 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 10,000 బై P స్క్వేర్. మనకి ఎన్ని యూనిట్స్ కావాలి 10,000 యూనిట్స్ కావాలి. 10,000 కాబట్టి దీంతో 10,000తో మల్టిప్లై చేసినట్లయితే 10,000 బై 10,000 మైనస్ P స్క్వేర్ అయితే రావడం జరుగుతుంది. మనకి కావాల్సిన ఆన్సర్ ఏంటి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ జాగ్రత్తగా చూడండి. వస్తువుని ఇనిషియల్గా 100 అనుకుంటున్నాను. P% పెట్టింది కాబట్టి 100 ప్లస్ P. ఇక్కడ 100 అనుకుంటున్నాను. సెకండ్ కేసులో కూడా సేమ్ ఇనిషియల్గా 100 మైనస్ P% తగ్గింది. ప్రోడక్ట్ చేస్తున్నాను 10,000 నెక్స్ట్ P ప్లస్ P 100 ప్లస్ P ఇంటూ 100 P 100 మైనస్ P అయితే అవుతుంది. ప్రోడక్ట్ చేయండి. ప్రోడక్ట్ చేస్తే మనకి ఏమవుతుంది 10,000 మైనస్ P స్క్వేర్ అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 1 రూపీ అని ఇవ్వడం జరిగింది. ఇది 1 రూపీ. 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 1 రూపీ బై మనకి 10,000 మైనస్ P స్క్వేర్ అయితే రావడం జరుగుతుంది. 10,000 మైనస్ P స్క్వేర్ ఎట్లా వచ్చిందంటే A ప్లస్ B ఇంటూ A మైనస్ B ఫామ్లో ఉంది కాబట్టి A స్క్వేర్ మైనస్ B స్క్వేర్. A స్క్వేర్ అంటే 100 స్క్వేర్. 100 స్క్వేర్ అంటే ఏమవుతుంది మనకి 10,000. నెక్స్ట్ P స్క్వేర్ అంటే P స్క్వేరే వస్తుంది. ఇక్కడ 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 1/10,000 మైనస్ P స్క్వేర్ అయితే రావడం జరిగింది. 10,000 బై 10,000 మైనస్ P స్క్వేర్ అయితే వస్తుంది. మనకి 10,000 యూనిట్స్ కావాలి. అసలు ధర ఎంత 10,000 యూనిట్స్. 10,000 బై 10,000 మైనస్ P స్క్వేర్ అయితే వస్తుంది. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మోహన్ తన జీవితంలో 14% ఆదా చేయగా సోహన్ 22% ఆదా చేస్తాడు. ఇద్దరికి ఒకే జీతం లభిస్తే సోహన్ 1,540 రూపాయలు ఆదా చేస్తే మోహన్ పొదుపు ఎంత అని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. ఇక్కడ ఇద్దరి శాలరీ ఒకటే. సోహన్ తీసుకుంటున్నాను ఫస్ట్. సోహన్ ఎంత 22% సేవ్ చేయడం జరుగుతుంది. సేవింగ్ ఈజ్ ఈక్వల్ టు 22%. అది ఎంతకి ఈక్వల్ అంటున్నాడు 1540కి ఈక్వల్. 1% ఈజ్ ఈక్వల్ టు 1540 బై 22 క్యాన్సల్ చేయండి. 11 2 11 మనకి 11 1 11 4 మిగులుతుంది. 140 వస్తుంది. 11 2 1 270 దట్ ఈజ్ ఈక్వల్ టు 1%. 1% ఈజ్ ఈక్వల్ టు ఎంత 70. 1%
ఇక్కడ మోహన్ ఆదా ఎంత అంటున్నాడు. మోహన్ ఎంత ఆదా చేస్తున్నాడు 14%. 1% ఈజ్ ఈక్వల్ టు 70. 14% ఈజ్ ఈక్వల్ టు 14 ఇంటూ 70. 14 ఇంటూ 70 ఏమవుతుంది? 14 7 98. ఇది 0కి 0 ఏమవుతుంది? 980 రూపీస్ అయితే సేవ్ చేయడం జరుగుతుంది మోహన్. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక వ్యక్తి తన నెలసరి జీతంలో 40% ఆహారం కోసము మిగిలిన రవాణా కోసం ఏదైతే మిగిలిన దాంట్లో రవాణాకు 1/3 ఖర్చు చేస్తున్నాడు. దానిలో మిగిలిన వారిలో 1/3 రవాణా కోసం ఖర్చు చేస్తే రూపాయలు 9,000 ఆదా చేస్తే అతని నెలసరి జీతం ఎంత అని చెప్పేసి అయితే అంటున్నాడు. ఇక్కడ మనకి ఎంత జీతమో ఇవ్వలేదు. ఒక వ్యక్తి తనకు వచ్చే జీతంలో 40% ఆహారం కోసము మిగిలినది 1/3 ఏదైతే ఉందో 1/3 రవాణా కోసం ఖర్చు చేస్తున్నాడు. 9,000 ఆదా చేస్తే అతని జీతం ఎంత అని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఇనిషియల్గా సాలరీ అనేది మనం ఏం చేస్తున్నాం 100 అయితే తీసుకుంటాం. 100 తీసుకుంటాం. సిచ్యువేషన్ను బట్టి ఏదైతే మనము సిచ్యువేషన్ను బట్టి మీరు ఎంతైనా తీసుకోవచ్చు. 200 యూనిట్స్ తీసుకోవచ్చు, 300 తీసుకోవచ్చు, 150 తీసుకోవచ్చు. నెక్స్ట్ ఎంత 180 తీసుకోండి, లేదంటే 50 యూనిట్స్ తీసుకోండి, 40 యూనిట్స్ తీసుకోండి. మీ ఇష్టం. ఏదైతే 100 కాకుండా 100 అనేది కామన్గా తీసుకుంటాం. అది కాకుండా మీ ఇష్టం, మీరు ఎంతైనా తీసుకోండి మీకు కన్వీనియంట్గా. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే సాలరీ ఈజ్ ఈక్వల్ టు మొత్తం సాలరీ టోటల్ సాలరీ ఈజ్ ఈక్వల్ టు 150 యూనిట్స్ తీసుకుంటున్నాను. 150 యూనిట్స్. ఇందులో 40% ఏం చేస్తున్నాడు ఫుడ్ పైన ఖర్చు చేయడం జరుగుతుంది. ఎంత 15 4 ఎంత అవుతుంది 60 యూనిట్స్ అనేది మనకి ఫుడ్ పైన ఖర్చు చేస్తున్నాడు. 60 యూనిట్స్ అనేది ఫుడ్ పైన ఖర్చు చేయడం జరుగుతుంది. ఫుడ్ పైన 150లో 60 పోయింది. ఎంత ఉంటుంది మనకి రిమైనింగ్ 90 యూనిట్స్ అయితే ఉంటుంది. 90 యూనిట్స్ అవుతుంది. ఈ 90లో మనకి 1/3 ఏం చేస్తున్నాడు రవాణా కోసం ట్రావెలింగ్ కోసం ఖర్చు చేయడం జరుగుతుంది. ట్రావెలింగ్ కోసం ఖర్చు చేస్తున్నాడు. ట్రావెలింగ్ కోసం ఇక్కడ 1/3 ఎంత అవుతుంది మనకి 90లో 1/3 ఎంత అవుతుంది మనకి 30 అయితే అవుతుంది. 30 ఇది 30 యూనిట్స్ ఏమో ట్రావెలింగ్ కోసము. నెక్స్ట్ 60 యూనిట్స్ ఏమో ఫుడ్ కోసం చేస్తున్నాడు. ఇవి రెండు 150లో నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఏమవుతుంది మిగిలింది వస్తుంది. ఇవి రెండు యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఎన్ని యూనిట్స్ వస్తుంది మనకి యాడ్ చేస్తే 90 యూనిట్స్ అయితే రావడం జరుగుతుంది. ఈ 90 150కి డిఫరెన్స్ చూడండి. డిఫరెన్స్ చూస్తే ఎంత మనకి ఇక్కడ 60 యూనిట్స్ అయితే వస్తుంది. 60 యూనిట్స్ అనేది డిఫరెన్స్. 60 యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు 9,000. 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 9,000/60. 9,000/60. 0కి 0 క్యాన్సల్ చేయండి. 3తో క్యాన్సల్ చేయండి. 3 2 నెక్స్ట్ 3 300 ఇక్కడ 2 1 2 150 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 150. ఎన్ని యూనిట్స్ కావాలి మనకి 150 యూనిట్స్ కావాలి. 150 యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు 150 ఇంటూ 150. 15 15 మనకి 225. నెక్స్ట్ 2 zeros కి 2 zeros యాడ్ చేయండి. 22,500 అయితే తనకి మొత్తం జీతం వచ్చేసి 22,500. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ మొత్తం సాలరీని ఏం చేస్తున్నాను 150 యూనిట్స్ చేసుకుంటున్నాను. 150లో 40% అంటే ఏమవుతుంది 60 యూనిట్స్ ఫుడ్ కోసము. ఈ మిగిలిన ఇక్కడ 60 ఏదైతే 60ని మిగిలిన దాంట్లో 1/3 అంటున్నాడు కాబట్టి 150 యూనిట్స్లో నుంచి 60 యూనిట్స్ సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 90 యూనిట్స్ అయితే మిగలడం జరిగింది. ఈ 90 యూనిట్స్లో మళ్ళీ 1/3 ట్రావెలింగ్ కోసం ఖర్చు చేస్తున్నాడు. అంటే 30 యూనిట్స్ ఖర్చు చేస్తున్నాడు. ఇక్కడ 60 + 30 చేస్తే ఇది మొత్తం ఖర్చు అవుతుంది. ఖర్చు వచ్చేసి 90 యూనిట్స్. ఇది మొత్తం వచ్చేసి 150. 150 - 90 చేస్తే మనకి ఏమవుతుంది మిగులు మనకి 60 యూనిట్స్. 60 యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఆదా అంటున్నాడు మనకి ఇక్కడ 9,000 ఆదా అని ఇవ్వడం జరిగింది. దట్ ఈజ్ ఈక్వల్ టు 60 యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు 90,000. 9,000 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు మనకి 150 వస్తుంది. ఎన్ని యూనిట్స్ కావాలి టోటల్ సాలరీ కావాలంటే 150 యూనిట్స్. ఇక్కడ 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 150. 150 ఇంటూ 150 చేస్తే 225. 15 15 225. ఈ 2 zeros కి 2 zeros తీసుకున్నాను. 22,500 అనేది తనకి నెలవారీగా వస్తున్న జీతం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక వ్యక్తి తన జీతంలో 12.5 రోజువారీ ఉపయోగం కోసం మిగిలిన 30% ఇంటి అద్దెకు ఖర్చు చేశాడు. తర్వాత అతని వద్ద 2940 2,940 రూపీస్ మిగులుతుంది.
అతని జీతం ఎంత అని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. ఇక్కడ 12.5% దట్ ఈజ్ ఈక్వల్ టు 1/8. నెక్స్ట్ ఇక్కడ 30%, 30% ఈజ్ ఈక్వల్ టు 3/10. ఫస్ట్ ఏం చేస్తున్నాడు, ఇనీషియల్, నెక్స్ట్ ఫైనల్. ఇనీషియల్గా 8 ఉన్నది కాస్త ఖర్చు చేస్తున్నాడు కాబట్టి 7. నెక్స్ట్ ఇక్కడ ఇనీషియల్గా 10 ఉన్నది కాబట్టి ఖర్చు చేస్తున్నాడు కాబట్టి 7. ప్రోడక్ట్ చేయండి, ప్రోడక్ట్ చేస్తే ఎంత అవుతుంది, 10 × 8 80. నెక్స్ట్ ప్రోడక్ట్ చేయండి 49. ఇక్కడ ఫైనల్గా ఎంత మిగులుతుంది అతని దగ్గర, 49 యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 2940. ఇక్కడ కట్ చేయండి, 7 7s, నెక్స్ట్ 7 4s 28, 1 మిగులుతుంది, 14 వస్తుంది, 2s 0. నెక్స్ట్ 7 1s 7 60s. 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 60 యూనిట్స్ అయితే వస్తుంది. 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 60. ఇక్కడ మొత్తం కావాలంటున్నాడు. మొత్తం కావాలి అంటే ఎంత, 8 × 80 యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు 8 × 60. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 8 4s 48, 2 zeros 2 zeros ఎంత అవుతుంది, 4800 అనేది తన యొక్క జీతం. ఎంత, 4800. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 12 మంది మొత్తం నెలవారీ ఆదాయము 72,000 మరియు వారిలో ఒకరి ఆదాయము సగటు ఆదాయంలో 120% ఉంటే అప్పుడు అతని ఆదాయం ఎంత అని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. మనకి యావరేజ్గా 12 ఏదైతే 12 పర్సన్ యొక్క శాలరీ ఎంత, 72,000 అయితే ఇవ్వడం జరిగింది. 1 పర్సన్ యొక్క శాలరీ ఏమవుతుంది, 72,000/12 దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 6,000 అయితే రావడం జరుగుతుంది ఒక్క పర్సన్. అందులో ఏమంటున్నాడు, ఆదాయం సగటు ఆదాయంలో 120% ఉంటే, ఇక్కడ 120% అంటున్నాడు. 6,000లో 120% కనుక్కోండి, 120/100 చేసినట్లయితే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. ఇక్కడ 6,000లో 120%, 120/100. ఏదైతే పర్సంటేజ్ సింబల్ రిమూవ్ చేసి 100 అయితే చేశాను. 2 zeros 2 zeros క్యాన్సల్. 12 6 ఏమవుతుంది మనకి, 72. ఇక్కడ ఒక 0, ఇక్కడ ఒక 0, దట్ ఈస్ ఈక్వల్ టు 2 zeros. 7,200 అనేది అతనికి వచ్చే సగటు ఆదాయము. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక ఉద్యోగి నెలసరి జీతము 2/3 పెరిగితే అతనికి 72 రూపాయలు ఎక్కువ లభిస్తుంది. అతని జీతం ఎంత అని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. ఇక్కడ జీతం ఇవ్వలేదు, నెలసరి జీతం ఎంత పెరిగిందంట, 2/3% పెరిగితే అతనికి 72 రూపాయలు ఎక్కువ లభిస్తుంది. అతని నెలసరి జీతం ఎంత అని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. ఫస్ట్ 2/3%ని కన్వర్ట్ చేద్దాం. ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉంది, ప్రాపర్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేద్దాం. ఇక్కడ 3 2s 6 + 8, 8/3%. 8/3%. ఏమంటున్నాడు, నేనేం చేస్తున్నాను, లెట్ సాలరీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. లెట్ సాలరీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకుంటున్నాను. రూపీస్ ఎక్స్. ఈ ఎక్స్లో మనకి ఎంత పర్సెంటేజు, 8/3% ఏమవుతుంది, 72 రూపీస్ అవుతుంది. ఓకే, ఎక్స్ ఇంటూ 8/3% సింబల్ని రిమూవ్ చేస్తున్నాను. 1/100 అయితే వస్తుంది. 1/100 ఈజ్ ఈక్వల్ టు 72. ఎక్స్ కావాలి కదా, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 8/300 ఎక్స్ ఇంటూ 8/300 ఇంటూ 72. ఇక్కడ 8 1s 8 9s 8 9s ఏమవుతుంది, ఎక్స్ ఇంటూ 1/300 ఇంటూ 9. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 9 ఇంటూ 300. 300 అంటే ఎంత అవుతుంది, 2700. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక వ్యక్తి తన ఆదాయంలో 75% ఖర్చు చేశాడు. అతని ఆదాయం 20% పెరిగింది మరియు అతను తన వ్యయాన్ని 6/2/3 పెంచాడు. 6/2/3% పెంచాడు. అతని పొదుపు అప్పుడు ఎంత పెరిగిందని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. ఒక వ్యక్తి ఆదాయంలో 75% ఖర్చు చేస్తాడు. అతని ఆదాయం 20% పెరిగింది. ఖర్చు కూడా ఏం పెరిగింది, మనకి 6/2/3% పెరిగిందంట. అయితే పొదుపు శాతం ఎంత అని చెప్పేసి, పొదుపులో పెరుగుదల శాతం ఎంత అని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. ఒక వ్యక్తి ఏమంటున్నాడు, ఫస్ట్ తనకి ఇన్కము 100 తీసుకుంటున్నాను. ఇన్కమ్ వచ్చేసి 100. ఇక్కడ ఎక్స్పెండిచర్ వచ్చేసి 75. సేవింగ్స్ ఎంత ఉంటుంది మనకి, సేవింగ్స్ ఈజ్ ఈక్వల్ టు 25. ఇందులో మనకి 20% ఇంక్రీజ్ అయింది. 20% అంటే ఎంత అయింది, 100లో 20 అంటే ఎంత అవుతుంది, 120. నెక్స్ట్ ఇక్కడ 6/2/3 ఎంత అవుతుంది మనకి, ఇక్కడ
20/3% ఇంక్రీజ్ అయింది. అంటే ప్లస్ 20/3%. 20/3% ఎంత అవుతుంది మనకి? 5 రూపీస్ అయితే అవుతుంది. ఇది ప్లస్ 5 రూపీస్ యాడ్ చేయండి. దట్ ఈస్ ఈక్వల్ టు 80 ప్లస్ 5 రూపీస్ ఇక్కడ 120. ఇవి మనకి ఇన్కమ్ వచ్చేసి 120 అయింది, ఎక్స్పెండిచర్ వచ్చేసి 80 అయింది. సేవింగ్స్ ఎంత ఉంది? డిఫరెన్స్ చూస్తే మనకి 40. ఇప్పుడు ఇది మనకి ఫైనల్ సేవింగ్స్, ఇది ఇనిషియల్ సేవింగ్స్. ఏమంటున్నాడు? పొదుపులో ఎంత పెరుగుదల అంటున్నాడు. డిఫరెన్స్ చూడండి. డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు 15. ఇనిషియల్గా ఎంత ఉంది మనకి? ఇనిషియల్గా 25 ఇంటూ 100 1 జా, నెక్స్ట్ 4 జా, 15 ఇంటూ 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 60. ఎంత? 60% అనేది ఇంక్రీజ్ కావడం జరిగింది. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ మనకు కావాల్సిన ఆప్షన్ ఏంటి? బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక మనిషి ఏమంటున్నాడు? ఒక మనిషి 70% ఆదాయాన్ని ఖర్చు చేస్తాడు. అతను ఆదాయం 20% పెరిగింది మరియు అతని ఖర్చు కూడా 10% పెరిగింది. అతను పొదుపులో పెరుగుదల శాతం ఎంత అని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. సిమిలర్ క్వశ్చన్. ఇన్కమ్ ఏమంటున్నాడు? ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు 100 తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఎక్స్పెండిచర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 75. సేవింగ్స్ ఈజ్ ఈక్వల్ టు 25. నెక్స్ట్ ఎంత? 20% ఇంక్రీజ్ అంటున్నాడు. 20% ఇంక్రీజ్ అంటే ఏమవుతుంది మనకి? ఇక్కడ 120 అయితే అవుతుంది ఇన్కమ్. ఇది ఎక్స్పెండిచర్ కూడా 10% ఇంక్రీజ్ అంటున్నాడు. 10% ఇంక్రీజ్ అంటే ఏమవుతుంది మనకి? ఇక్కడ 75కి 7.5 యాడ్ చేయండి. 10% అంటే 7.5 కదా. 75కి 7.5 యాడ్ చేస్తే ఏమవుతుంది? 0.5 నెక్స్ట్ 12 82.5 అయితే వస్తుంది. 82.5 120 నెక్స్ట్ 82.5 120 ఇన్కమ్ అయింది, 82.5 ఖర్చు అయింది. డిఫరెన్స్ ఎంత వస్తుంది మనకి? డిఫరెన్స్ వచ్చేసి 37.5 అయితే వస్తుంది. 120 మైనస్ 82.5 చేస్తే 37.5 అయితే వస్తుంది. ఇక్కడ పెరుగుదలలో మనకి ఏదైతే పొదుపులో పెరుగుదల శాతం డిఫరెన్స్ చూడండి. డిఫరెన్స్ వచ్చేసి మనకి ఫైనల్గా ఏదైతే వస్తుందో ఫైనల్గా ఉన్నది ఎక్కువగా ఉంది కాబట్టి మనకి కంపల్సరీ ఇంక్రీజింగ్ అవుతుంది. అడగడం కూడా ఇంక్రీజ్ అయ్యింది. డిఫరెన్స్ చూసినట్లయితే మనకి ఏమవుతుంది? 12.5 ఇనిషియల్గా ఎంత ఉంది మనకి? 25 ఇంటూ 100 25 1 జా, 25 4 జా, 12.5 ఇంటూ 4 12.54 అంటే ఏమవుతుంది మనకి? 50 అయితే అవుతుంది. 50% అనేది ఇంక్రీస్డ్ పర్సంటేజ్ ఎంత? ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక గుమస్తాకి 2015 సంవత్సరంలో ఎంత? రూపాయలు 3660 వార్షిక వేతనం లభించింది. అతను జీతం 2014 కంటే 20% ఎక్కువ. అతని 2014లో జీతం ఎంత అని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. ఇక్కడ 2014 20% ఇంక్రీజ్ అంటున్నాడు. 20% ఇంక్రీజ్ 20% అంటే 1/5. 2014లో శాలరీ, నెక్స్ట్ 2015లో శాలరీ. 2014లో 5 ఉన్నది కాస్త ఏమైంది? 6 అయింది. ఈ 6 కాస్త ఎన్ని యూనిట్స్కి ఈక్వల్? 3660 ఈక్వల్ 6 యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత? 3660. 6 యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు 3660. 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది మనకి? 3660/60 1 జా, 6 1 జా, నెక్స్ట్ 1 0 ఎంత? 16. 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 16. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని యూనిట్స్? 2014లో ఎన్ని యూనిట్స్ ఉంది? 5 యూనిట్స్ ఉంది. ఇంటూ 16 చేసినట్లయితే ఏమవుతుంది? 0కి 0 నెక్స్ట్ 5 30. 3050 ఉన్నది కాస్త 20% పెరిగేసరికి 2015 సంవత్సరంలో ఎంత అయింది? 3660 రూపాయలు అయితే అయింది. ఆప్షన్ మనకు కావాల్సిన ఇనీషియల్గా 2014లో ఉన్న శాలరీ అడుగుతున్నాడు. ఎంత? ఆప్షన్ డి ఈజ్ ద 3050 రూపాయలు. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సీమ తన జీతంలో 35% ఏం చేస్తుంది? 35% ఆహారం కోసము, 5% పిల్లల విద్య కోసం ఖర్చు చేస్తుంది. జనవరి 2016లో ఆమె ఈ 2 వస్తువులకు 17,600 ఖర్చు చేసింది. ఆ నెల జీతంలో ఆమె జీతం ఎంత అని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. ఆమె జీతం ఆ నెల ఏదైతే ఉందో ఖర్చు చేసిన నెల జనవరి 2006 ఆమె జీతం ఎంత అని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి
మనకి 100% అయితే శాలరీ తీసుకోండి. 100% జీతం తీసుకుంటే అందులో తను ఏం చేస్తుంది, ఇక్కడ 35% ఏమో ఫుడ్ కోసము, నెక్స్ట్ 5% ఏమో చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ కోసం ఖర్చు చేస్తుంది. అంటే టోటల్ పర్సంటేజ్ ఎంత ఖర్చు చేస్తుంది, తను 40% ఖర్చు చేస్తుంది. 40% ఎంతకి ఈక్వల్ అంటున్నాడు, 17,600కి ఈక్వల్. ఇక్కడ 1% ఈజ్ ఈక్వల్ టు 17,600 బై 40. 0కి 0 క్యాన్సల్. 4 1 జా 4 4 జా 16, 4 4 జా 16, 440. 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 440 అయితే వచ్చింది. 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 440. మనకి ఎంత కావాలి, 100% కావాలి కదా, మొత్తం జీతం కావాలి అంటే 100% ఈజ్ ఈక్వల్ టు 440 ఇంటూ 100. ఇంకొక 2 zeros యాడ్ చేయండి, 44,000. ఏమవుతుంది, 44,000 అనేది 2016 జనవరిలో సీమా యొక్క జీతం. ఆప్షన్ మనకేంటి, ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ అన్అకాడమీలో ఆస్క్ ఏ డౌట్ బై అన్అకాడమీ అని కొత్త ఫీచర్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే ఇమీడియట్గా డౌట్స్ అయితే క్లియర్ కావడం జరుగుతుంది. మీరు చేయాల్సింది ఏంటంటే అన్అకాడమీ యాప్ ఓపెన్ చేయండి. యాప్ ఓపెన్ చేసి డౌట్స్ అండ్ సొల్యూషన్స్ అని మీకు హోమ్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. హోమ్ స్క్రీన్ పైన కనిపించిన తర్వాత మీరు దానిపైన క్లిక్ చేసినట్లయితే ఆస్క్ ఏ డౌట్ అండ్ అప్లోడ్ ఇమేజ్ అని కనిపిస్తుంది. ఏదైతే మీకు డౌట్ ఏదైతే ఉందో ఆ క్వశ్చన్ని ఇమేజ్ తీసి అప్లోడ్ చేసినట్లయితే మీకు ఏదైతే అప్లోడ్ చేసే ముందు మీరు ఏదైతే మీకు కావాల్సిన ఇమేజ్లో ఏదైతే క్వశ్చన్ మీకు డౌట్ ఉందో ఆ క్వశ్చన్ని హైలైట్ చేస్తూ అప్లోడ్ చేసినట్లయితే ఇమీడియట్గా మీకు ఆన్సర్ అనేది అందించడం జరుగుతుంది. ఈ ఫ్యూచర్ని అయితే యూజ్ చేసుకోండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ క్లియర్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ రిపోర్ట్ అండ్ విన్ అని లర్నర్స్ మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. లర్నర్స్ ఎవరైతే ఉన్నారో ఆ లర్నర్స్ మీరు వీడియో చూస్తున్న ఏదైనా కంటెంట్ వీడియో చూస్తున్నప్పుడు అందులో ఇన్అప్రోప్రియేట్ కంటెంట్ ఉన్నట్లయితే, ఇప్పుడు మనం పర్సంటేజెస్ గురించి డిస్కస్ చేస్తున్నాం, పర్సంటేజెస్ వీడియో కాకుండా ఇంకా సమ్ అదర్ లాంగ్వేజెస్ సమ్ అదర్ కంటెంట్ అంటే ఇప్పుడు ఇంగ్లీష్ తీసుకోండి, లేదంటే హిస్టరీ జాగ్రఫీ, అలా ఇన్అప్రోప్రియేట్ కంటెంట్ పర్సంటేజ్కి రిలేటెడ్ కంటెంట్ ఏదైనా మీకు వీడియోలో కనిపించినట్లయితే మీరు రిపోర్ట్ అయితే చేయొచ్చు. రిపోర్ట్ చేసి ప్రైజెస్ అయితే విన్ కావచ్చు. ఎలా రిపోర్ట్ చేయాలంటే మీకు డిస్క్రిప్షన్లోనైతే ఫామ్ అయితే అవైలబుల్గా ఉంటుంది. ఏదైతే ఇన్అప్రోప్రియేట్ కంటెంట్ని రిపోర్ట్ చేయడం కోసం లర్నర్స్ ఆ ఫామ్ ఓపెన్ చేసి ఎక్కడ నుండి ఎక్కడి వరకు ఆ ఇన్అప్రోప్రియేట్ కంటెంట్ ఉందో మీరు ఐడెంటిఫై చేసి అప్లోడ్ చేసినట్లయితే మీకు ప్రైజెస్ అయితే ఉంటాయి. మీరు ఇన్అప్రోప్రియేట్ కంటెంట్ ఉంటే మాత్రమే చేయండి, లేదంటే దానివల్ల యూజ్ ఏమి ఉండదు. కాబట్టి ఇన్అప్రోప్రియేట్ మీకు కనిపించినట్లయితే రిపోర్ట్ అయితే చేయండి. ఒకవేళ ఇన్అప్రోప్రియేట్ కంటెంట్ నిజంగానే ఉన్నట్లయితే మీకు ప్రైజెస్ అయితే అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అదేవిధంగా మీ మిత్రులందరికీ షేర్ చేయండి. దాంతోపాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడమే కాదు, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. యాక్టివేట్ ఎందుకోసం అంటే న్యూ వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ బెల్ పైన క్లిక్ చేసినట్లయితే నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.